శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, బిగ్ బాస్ మాధురి గారు బయటకు రావటం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు, ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాలపైన చాలా విధాలుగా వైరల్ అవుతున్నాయి. ఆవిడ కూడా కంట్రోల్ తప్పి మాట్లాడినట్లు తెలుస్తోంది. అవతల అడిగే క్వశ్చన్స్ కూడా కావాలని టార్గెట్ చేసి వీళ్ళని రెచ్చగొట్టడానికి అడుగుతున్నట్టుగా కూడా చూస్తున్నాము. మార్నింగ్ నుంచి వెబ్సైట్స్లో ఇవే న్యూస్. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? నేనేం చెప్తానండి, డే 1 నుంచి ఇది సరైన ప్రోగ్రాం కాదు అని మొత్తుకుంటున్నాం. ఎందుకంటే ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రాం, ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రాం. అలాగే ఇప్పుడు వీళ్ళు లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీగా ఇవ్వాల్సిన ఇంటర్వ్యూ అని పెట్టి ఎవరితోటి, శివాజీ తోటి ఒక బజ్ ఇంటర్వ్యూ పెట్టారు. బజ్ ఇంటర్వ్యూలో కూడా అలా రెండో వాళ్ళకి కోపం వచ్చేలాగానే ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు లోపల ఎలా ఉందో బయట ఆ ఇంటర్వ్యూ కూడా స్క్రిప్టెడ్. అంటే క్వశ్చన్స్ ప్లాన్డ్గా ఉన్న క్వశ్చన్స్. ఇవి చాలనట్టు బయట మీమ్స్ ఇంటర్వ్యూస్. గతంలో ఎప్పుడు ఇంత ఈసారి ఉన్నంత లాగా లేదు, గతం కంటే దారుణంగా ఉంది. ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి డాన్స్ చేశారు అనగానే భరణిని చూసి భరణితోటి డాన్స్ చేసినందుకు దువ్వాడ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యాడు అనే ఒక డైలాగ్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఏమన్నా బాగుందా? మరి ఎందుకు ఆటని ఆటలాగా చూడలేకపోతున్నారు? ఆటని ఆటగా ఉంచాలని బిగ్ బాస్కి లేదు, ఆటని ఆటగానే చూడాలి అని ప్రేక్షకులు అనుకోవట్లేదు. ఈ మీమ్స్ ఇంటర్వ్యూస్ చేయాలనుకునే వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు అశ్లీలతను తగ్గించి చేద్దాము, ఏదో సరదాగా చేద్దాము. మీమ్స్ అంటే ఏంటి? సరదా ఉందా అక్కడ? ఎక్కడన్నా ఆక్వర్డ్గా ఉన్నాయంటే, పిన్నీస్ అని ఒకడు ఉంటాడు, వాడి నోట్లోంచి బూతులే వస్తాయి. ఆఖరికి వాడిని పెట్టి కూడా మీమ్స్ చేయిస్తున్నారు బిగ్ బాస్. అంటే అసలు ఫస్ట్ ఈ ట్రోల్స్, మీమ్స్, అసలు ట్రోల్స్ కోసమే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. అసలు ఎంత అద్భుతమైన ట్రోల్స్ వీడియోలు ఉండేయంటే అంత మంచిగా ఉండేవి. ఈ బిగ్ బాస్కి సంబంధించినవి ఇవి ఒక రకంగా ఈ పొలిటికల్ పార్టీస్లో ఆడవాళ్ళని కించపరిచే విషయంలో ఈ ట్రోల్స్ ఎలా పనిచేసినాయో, ఇప్పుడు ఈ బిగ్ బాస్ విషయంలో కూడా అందులోకి వెళ్ళిన ఆడవాళ్ళని ట్రోల్ చేయటానికి నీచాతి నీచంగా కంపరం అనిపించేటట్లుగా మీమ్స్ చేయటం ఈసారి బిగ్ బాస్ది చూసాం. ఇక దానిలో అలేఖ్య చిట్టి పికిల్స్లో అమ్మాయిని కావచ్చు, రీతు చౌదరిని కావచ్చు, మాధురిని కావచ్చు, వీళ్ళు ట్రోల్ చేశారు. అసలు ఇప్పుడు అది బిగ్ బాస్కి సంబంధించిన ఇంటర్వ్యూనా లేదు అసలు ఈ ట్రోల్స్దా అనేది కూడా అర్థం కాకుండా, అసలు నాకు ఇప్పుడు మీరు చెప్పే వరకు ఆ బజ్ ఇంటర్వ్యూ కంపల్సరీగా ఇవ్వాలి అనే సంగతి నాకు అసలు తెలీదు. ఎందుకంటే ఈ ట్రోల్స్ 90mm రాడ్ దింపాడు. రానాది ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, రాధా TMT 70mm అని చెప్పి ఐరన్కి సంబంధించి ఒక ప్రశ్న వేయడము, వేసిన వెంటనే ఆ అడ్వర్టైజ్మెంట్ రావటం మీమ్లో. ఇటుపక్క ఈవిడ ఇతను అడిగిన ప్రశ్నకి అరికాలు మంట నెత్తికెక్కి నషాలానికి అంటినట్టు ఈమె సమాధానం చెప్పటం. ఇందుకేగా మీరు బయటకు వచ్చేసారు అని అంటాం. ఇప్పుడు అలా చెప్పాల్సిన శుద్ధులయ్యో నాగార్జున ఆల్రెడీ చెప్పేసేసాడు లోపల, మళ్ళీ బయటకు వచ్చి సన్నాయి నొక్కులు దేనికి? ఇలా అంటే ఒక మనిషిని ఇంక వాళ్ళు కదా ఎంచుకుని లోపలికి వెళ్ళారు, వాళ్ళ గురించి మనం బాధపడటం కూడా అనవసరమేమో. అంటే ఈ గందరగోళానికి కారణాలు చెప్తున్నా నేను. ఈ షోనే అతిపెద్ద కారణము అనుకుంటే ఆ షోలో కామెంట్స్, ట్రోల్స్ ఇవన్నీ వాళ్ళు బయటకు వచ్చాకైనా చూసుకుంటారు కదా. పైగా బాగా రెండో మనిషిని కించపరిచేటట్లు, ఆమె చచ్చినట్టు ఒక ఆవేశం వచ్చేటట్లుగా అడిగినట్లే ఉన్నాయి శివాజీ ప్రశ్నలు కూడా. అంటే అందరినీ అలాగే అడుగుతారు కావచ్చు, నేను పెద్దగా ఫాలో కాను అవి. ఏది ఏమైనప్పటికీ హౌస్లో ఆమె సరిగా లేదు
స్టార్టింగ్లో కాస్త ఒక అగ్రెసివ్ నేచర్ని చూపెట్టింది అనేది నాగార్జున కూడా క్వశ్చన్ చేశాడు. ఆ తర్వాత ఆమె కొంచెం కాస్త మారినట్లుగా కనిపించింది. ఏది ఈ మీమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకుముందు దాకా ఈ బిగ్ బాస్కి సంబంధించిన మీమ్స్ కంటే కూడా ట్రోలింగ్స్, మిస్టర్ ట్రోలర్ అని ఒకటి ఉన్నాయి కదా కొన్ని, అవి చూస్తే ఏదైనా సినిమా మీద ట్రోల్ చేస్తేనో లేకపోతే ఏదైనా ఇష్యూ మీద ట్రోల్ చేస్తేనో కొంచెం చూడబుద్ధి అయ్యాయి. అందుకని అవి చూస్తే కాస్త వాళ్ళు వేరే సినిమాల్లో ఈ మిక్స్ చేసి అవి పెడతారు కాబట్టి సరదాగా చూసేవాళ్ళం. అలాగే ఇది కూడా అనుకుని చూస్తే ఏమాత్రం అసలు ఒక సభ్యత, సంస్కృతి, సంస్కారం ఏమీ లేవు అసలు అక్కడ. ఆ లేనట్లుగా మీమ్స్ చేశారు. ఇవి చూసి చాలా చాలా ఒక రకంగా ఎవరికైనా సరే ఒక మనిషిని ఆకాశానికి ఎత్తకపోయినా పర్వాలేదు, భుజాల మీద మొయ్యకపోయినా పర్వాలేదు, కానీ అమాంతం అవమానించేటట్లు, అమాంతం నేలకేసి కొట్టేటట్లు అయితే చేయకూడదు ఎవరైనా సరే. అలా చేస్తున్నాయి. అసలు ఉచ్చం నీచం లేవు వీటికి. ఇవి చూసి ఇంకా ఇంకా రాబోయే వీటిల్లో మాధురి కనుక ఇంటర్వ్యూలు ఇస్తే ఇంకా ఇంకా అగ్రెసివ్గా అవుతుంది మాధురి. ఎందుకంటే ఆ ట్రోల్స్ చూడకుండా అయితే ఉండలేరు. ఇప్పుడు నా గురించి ఒక ట్రోలింగ్ నడుస్తుంది అంటే చూడకుండా ఉండేంత నింపాది మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరు ఇవాళ లేరు. సోషల్ మీడియా పుణ్యం అంట. అందరినీ ఒక రకంగా రెచ్చగొట్టే పరిస్థితిలోనే సోషల్ మీడియా ఈరోజు ఉంది. అందుకని ఆమె ఖచ్చితంగా చూస్తుంది. చూసిన తర్వాత ఆమె ఇంకా కొంచెము బ్లాస్టే అవుతుంది తప్పితే, ఇంకా దువ్వాడ శ్రీనన్న సంయమనంతో మాట్లాడతాడు ఒక్కొక్కసారి కాదు ఒకసారి అయినా సరే. ఈవిడ బ్లాస్ట్ అయ్యేది మట్టుకు వాస్తవం. ఆల్రెడీ ఇప్పుడు బ్లాస్ట్ అయిన దానికి 1 lakhs వస్తున్నాం. నేను ఇది ఆమెతో మీద ఒక స్త్రీగా ఇంకొక స్త్రీ గురించి నేను ఒక బాధతోనే చెప్తున్నాను తప్పితే వేరే వేరే విషయాలు, నేను విభేదించిన విషయాలు వేరే ఉన్నాయి. అవి అంతే, అవేమీ మారవు. కానీ ఈ సందర్భంగా మటుకు మీరు నవ్వుకోవడానికి, మీరు ఎక్సెకాలు ఆడుకోవటానికి, కుళ్ళు జోకులు వేసుకోవటానికి మహిళల్ని ఈ విధంగా వాడుకోవడం మటుకు అది మాధురినా, నేనా, ఇంకొకరా అనేది వేరు విషయం. ఇక్కడ అసలు సభ్యత ఎక్కడికి పోతుంది? సమాజం ఎటుపోతుంది అసలు? ఏంటి ఈ కుళ్ళు సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? రెండో మనిషి నెట్ట నిలువుగా, చెడ్డవాళ్ళు అవనివ్వండి, మంచి వాళ్ళు అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, వాళ్ళు అసలు నెట్ట నిలువుగా కుప్పకూలేటట్లుగా ఉంటున్నాయి తప్పితే మీ మాటలు, మీ చేష్టలు వేరేగా ఉంటున్నాయి అసలు. పైగా మీరును భరణి డాన్స్ గురించి క్వశ్చన్ చేస్తే ఆమె ఏమన్నది, అది నా ఇష్టం ఏమవుతుంది, నాగార్జున గారు ఏమన్నారు, వేసాను, వేసినంత మాత్రాన ఏమవుతుంది, అసలు ఇలా ఈ ట్రోల్ చేసినవాడు ఒక అమ్మకి పుట్టినోడేనా, ఒక అబ్బకి పుట్టినోడేనా అని చెప్పి ఆమె ఒక ఇంత అసహనాన్ని వెళ్ళగక్కింది. ఇప్పుడు మన కోపం రావచ్చు, ఆడవాళ్ళకి కోపం రావచ్చు, మన కోపం ఇంకొక స్త్రీ మీదకి వెళ్ళకూడదు. మీరు ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఎవరి గురించి? నేను మాధురికే చెప్తున్నా. ఇది ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఆ ట్రోల్స్ చేస్తున్న వాడి గురించి. వాళ్ళ అమ్మని గురించో లేకపోతే వాళ్ళ నాన్న గురించో మాట్లాడే హక్కు ఎవరుంది? ఎవరికి లేదు. నాకు లేదు, మీకు లేదు, ఇంకొకరికి లేదు. మగవాళ్ళని కూడా ఆ స్థాయికి దిగజారి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. వాడు ఎన్ని మాటలన్నా మాట్లాడినివ్వండి, ఆ మాటలకు సమాధానాలు చెప్పండి. అంతేగాని వాళ్ళమ్మనో వాళ్ళ నాన్నో తీసుకురావటం. ఇప్పుడు నీకెంత అవమానం జరిగిందో వాళ్ళ అమ్మకు కూడా అంతే అవమానం కదా నువ్వు మాట్లాడే మాట. అసలు ఇంకా మీ ఇద్దరు మాట్లాడుకుని అవమానించుకుంటున్నారు, బాగానే ఉంది. అసలు వాళ్ళమ్మ సీన్లోనే లేదు కదా, వాళ్ళమ్మని అవమానించే హక్కు నీకెవరు ఇచ్చారు? ఇది ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆడవాళ్ళైనా సరే, అది శత్రువులైనా సరే, ఒక స్థాయిని మించి మీ కోపతాపాలు కానీ, ఒక సెల్ఫ్ డిగ్నిటీ ఉంటుంది ప్రతి మనిషికి. ఆ డిగ్నిటీని కోల్పోయేటట్లుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మాధురికి నేను ఓపెన్గా చెప్తున్నా, మనం మాట్లాడేటప్పుడు మన మాట విమర్శకి విమర్శలా ఉండాలి తప్పితే అది దాటి పరిధి దాటి వెళ్ళడం అనేది, మంచి విషయానికి పరిధి దాటి వెళ్ళినా తప్పులేదు, కానీ చెడ్డ విషయానికి పరిధి దాటి కిందకు దిగటం. ఇప్పుడు దిగజారే వాళ్ళతో పాటు మనము దిగజారుతామా? వాళ్ళు దిగజారారు కదా అని ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఏది ఏమైనా హౌస్లోకి వెళ్ళాలనుందని ఎప్పుడోనే అన్నది మాధురి. వైజాగ్లో ఉన్నప్పుడే అన్నది. అన్నట్లుగానే వెళ్ళింది. వెళ్ళి చూసి వచ్చింది. మాధురికి అర్థమైంది మనం కోరుకున్నంత ఏమీ లేదు అక్కడ, పైన పటారం లోన్ల అటారం అని ఆమెకు అర్థమైంది.
కానీ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పరిస్థితి మింగలేక కక్కలేనట్లు ఉంటుంది. అదంతా స్క్రిప్టెడేనా అని అడిగారు ఎవరు. అట్లేం కాదు, స్క్రిప్టెడ్ ఏం కాదు అంది. మరి ఓటింగ్ సంగతి ఏంటి అని అడిగారు. ఓటింగు ప్రజల అభిష్టానికి తగ్గట్లుగా అక్కడ లేదు, ఎలిమినేషను ఓట్లకి ఎలిమినేషన్కి సంబంధం లేదని చెప్పింది. అంటే ఈ మాట చెప్పిన తర్వాత ఇందాక మాట కూడా కరెక్టే చెప్పింది అనుకోండి, స్క్రిప్టెడే అందనుకోండి, వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని కాంట్రాక్ట్లు ఉంటాయి, లోపల విషయాల గురించి బయట ఎక్కువ మాట్లాడకూడదు అనేది ఉంటుంది. అది తనకే ఇబ్బంది అని చెప్పి తను చెప్పలేదు, కానీ వాస్తవం కూడా స్క్రిప్టెడే ఈ ప్రోగ్రాం. ఏది ఏమైనప్పటికీ అక్కడ ఆ హౌస్లో జరిగే గిల్లి కజ్జాలు కావచ్చు, మాట్లాడుకుంటున్న మాటలు కావచ్చు, ఆ ఫుడ్ విషయంలో మాట్లాడిన మాటలు కావచ్చు, అలకలు కావచ్చు, అవేవి కూడా మామూలు కుటుంబాల్లో అట్లా ఉంటే, ఒకవేళ అలా చేస్తే చెంపలు 2 వాయగొడతారు. ఇంట్లో కొట్టడం కరెక్ట్ అని కాదు నా ఉద్దేశం, అసలు చెప్తున్నా. అలా అంత పెంకిగా ఉంటే ఊరుకుంటారా ఇళ్లలో? అంత సాగుబడి అవుతుందా మనుషులకి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా? అందుకని ఏంటి అంటే ఇవన్నీ మన జీవితాల్లో జరగని వాటిని జరుగుతున్నట్లుగా చూపించి మనల్ని మభ్యపెట్టి ఒక లోకానికి తీసుకెళ్ళి చూపించేవే ఇవి. పోనీ దీనివల్ల ఏమన్నా నేర్చుకుంటున్నావా అంటే ఏమీ నేర్చుకోవట్లా. నేను మళ్ళీ బిగ్ బాస్ విషయంలో అది ఒక దరిద్రపు హౌసు, అక్కడ నేర్చుకునేది ఏమీ లేదు. ఇంతకంటే నేను ఇంతకుముందు ఇంకా ఇంతకంటే బాగా ఎక్కువనే మాట్లాడి ఉన్నా. నేను పద్దాక మాట్లాడి నా విలువను కూడా తగ్గించుకోవాలని అనుకోవట్లేదు. ఏది ఏమైనా ఎళ్ళొస్తే కానీ తత్వం బోధపడలేదు అన్నట్లు మాధురికి అర్థమైపోయింది అక్కడ ఉండటం ఎంత కష్టమో, ఆ ఆటలు అవి ఎంత నటించాలో. అనిందిగా నాకు నటించడం రాదు అని, అది అందుకే తత్వం బోధపడింది. రైట్ మేడం, థ్యాంక్ యూ.